హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనకి ఈ వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్స్ చాలామంది హ్యాక్ అవుతున్నాయి. అసలు ఎందుకు హ్యాక్ అవుతున్నాయి, ఏ విధంగా హ్యాక్ అవుతున్నాయి, మన అకౌంట్స్ అనేది హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కంప్లీట్గా వీడియోలో అయితే తెలుసుకుందాం. అసలు స్కామ్ ఏ విధంగా జరుగుతుందంటే బేసిక్గా వాట్సాప్ ద్వారా జరుగుతుంది. సో వాట్సాప్ ద్వారా లేదంటే మనకి ఏదైనా SMS ద్వారా లింక్స్ వస్తున్నాయి. చాలామంది అవగాహన లేకుండా ఒక నోటిఫికేషన్ వస్తుంది. అదేంటంటే రివార్డ్స్ అనే పేరుతో వస్తుంది అన్నమాట. ఎవరైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో యాప్ అయితే యూజ్ చేస్తున్నారో సో వాళ్ళ యాప్స్ అనేది మ్యాక్సిమం అనేది హ్యాక్ అవుతున్నాయి. దీనివల్ల అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల. అది ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్లో వస్తుంది, ఏ విధంగా రివార్డ్స్ వస్తున్నాయి, రివార్డ్ పాయింట్స్ 9,000 వస్తుంది. అంటే చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఇలాంటి ఆఫర్స్ వస్తుంటాయో దానికి అట్రాక్ట్ అవుతుంటాం. 9,000 రూపీస్ మీకు పాయింట్స్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ అంటే మ్యాక్సిమం బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుందేమో అనుకుని చాలామంది చేస్తుంటారు. సో రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్లో 9,000 క్రెడిట్ అవుతుంది అనుకుంటారు. సో చాలామందికి అవగాహన లేకుండా ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే ఓపెన్ చేసిన వెంటనే యోనో యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట. అది డూప్లికేట్. సో ఎగ్జాక్ట్ ఒరిజినల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే సో మనకి బేసిక్గా ఆ ఫ్రంట్ పేజ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. దాన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తారు, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అది ఎంటర్ చేసిన వెంటనే ఇన్వాలిడ్ డేటా అని వచ్చేస్తుంది. మనం ఏమనుకుంటాం అంటే ఏదో నెట్వర్క్ ఇష్యూ అని అనుకుంటాం. కాకపోతే నెట్వర్క్ ఇష్యూ అయితే కాదు, అది వాళ్ళు అలా డిజైన్ చేశారు. చేసిన వెంటనే అయిపోతుంది. అయిపోయిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది వాట్సాప్ హ్యాక్ అవుతుందని చెప్తున్నారు. వాట్సాప్ హ్యాక్ అవుతుంది. వాట్సాప్ హ్యాక్ అయిన వెంటనే మన అకౌంట్ నుంచి సో మన సర్కిల్లో ఉండే అన్ని గ్రూప్స్కి కూడా సేమ్ మెసేజ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. సో రివార్డ్ పాయింట్స్ అనేది మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, మనం పంపించామంటే అది ఆల్రెడీ వచ్చే ఉంటుంది, అది ఒరిజినల్ అయ్యి ఉంటుంది అని వాళ్ళు కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు. అదొక చైన్ ప్రాసెస్ లాగా మొత్తంగా స్ప్రెడ్ అవుతూ చాలామందికి షేర్ అవుతుంది. కొందరు ఏం చేస్తున్నారంటే ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ హ్యాక్ అవుతుంది. సో ఇలా హ్యాక్ అయ్యి స్ప్రెడ్ అవుతుంది. చాలామంది కంప్లైంట్ ఇచ్చింది అదే వాట్సాప్ హ్యాక్ అవుతుందని. తర్వాత ఏమవుతుందంటే అమౌంట్ కూడా కొందరికి అకౌంట్లో ఎంత ఉందో అంత మొత్తం ఖాళీ అయిపోయి మెసేజ్ వచ్చేస్తూ మొత్తం అమౌంట్ అంతా కట్ అయిపోతుంది అన్నమాట. సో దీన్ని మరి కంప్లైంట్ చేస్తే దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఎవరైతే ఫ్రాడ్ చేస్తున్నారో సో వాళ్ళు తెలివిగా కొన్ని అన్నోన్ అకౌంట్ని యూజ్ చేసి లేదా ఏదో విధంగా మ్యానిపులేట్ చేస్తూ వాళ్ళు దొరికే ఛాన్సెస్ లేకుండా ఏ విధంగా చేయాలో అలా చేస్తున్నారు. బ్యాంక్కి వెళ్తే సైబర్ కంప్లైంట్ ద్వారా చేయొచ్చు అనుకుంటాం, కానీ ఇది పెద్ద హ్యాకింగ్ కాదు. ఎందుకంటే మాన్యువల్గా మన అకౌంట్ నుంచి ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం చేసిన విధంగా అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ విధంగా వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు అనుకుంటాం మనం. బేసిక్గా SBI బేసిక్గా ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఓటీపీని ప్రొవైడ్ చేస్తుంది కదా. ప్రతి ఆప్షన్కి నెక్స్ట్ స్టెప్ కూడా ఒక బెనిఫిషరీ యాడ్ చేసినా లేదా లాగిన్ అయినా లేదంటే అమౌంట్ సెండ్ చేసినా ఓటీపీ పడుతుంది కానీ అనుకోవచ్చు. అలా కాదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మన అకౌంట్లో అది ఏ విధంగా జరుగుతుందంటే మనకి ఏదైతే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నామో అది బ్యాక్గ్రౌండ్లో ఓటీపీని స్కాన్ చేసి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో మనకు వచ్చిన ప్రతి ఓటీపీని కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తుంది మనకు తెలియకుండానే. అది ఒక బేసిక్ వాళ్ళు యూజ్ చేసే ఏదంటే ఫ్రాడ్గా అనుకోవచ్చు. అదేం చేస్తుందంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే వాళ్ళు మాన్యువల్గా అక్కడ ఎంటర్ చేసి ఆల్రెడీ మనం ఇచ్చేసి ఉంటాం. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అది ఎంటర్ చేసి ఓటీపీ వచ్చిన వెంటనే ఓటీపీ షేర్ అయిపోతుంది. అది కూడా ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అకౌంట్లో ఉన్న అమౌంట్ నుండి వేరే అకౌంట్కి అన్నోన్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఒక ఎంక్వైరీలు కూడా దొరికే ఛాన్సెస్ లేకుండా చేస్తున్నారు. మనం అనుకుంటాం ఎందుకంటే ఈ ఫ్రాడ్ ఇప్పటికీ ఇంక బయటకు రాలేదన్నమాట. అంటే మ్యాక్సిమం దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ. సో దీనికి మనకి ఖచ్చితంగా ఇలాంటి ఫ్రాడ్స్ నుండి మనం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఐడియా అనేది ఉండాలి. ఎటువంటి యాప్స్ కూడా వాట్సాప్లో ఉండే ప్రతి యాప్ ఎటువంటి యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది లింక్స్ ద్వారా వచ్చే ఏ లింక్ కూడా క్లిక్ చేసి ఓపెన్ చేసి మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయకూడదు. మూడోది ఏంటంటే ఏ బ్యాంకు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవని, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవని ఏ బ్యాంకు కూడా సో వాళ్ళు కాల్ చేసి మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎప్పుడు అడగరు. సో బ్యాంక్ పాస్వర్డ్స్ అవని లేదంటే బ్యాంక్ డీటెయిల్స్ అవని, ATM కార్డ్ పిన్ అవని, సో ఎటువంటి డీటెయిల్స్ కూడా ఏ బ్యాంక్ కూడా కాల్ చేసి అడగదనమాట. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అన్నని యాప్స్ ఇన్స్టాల్ చేసుకోకుండా ఉండడం చాలా మంచిది. ఆల్రెడీ ఈ ఫ్రాడ్లో ఉన్నట్టుకుంటే దీంట్లో ఆల్రెడీ అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం ఎవరైతే కోల్పోతారో వాళ్ళు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే యోనో యాప్ని ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేసేయండి. అన్ఇన్స్టాల్ చేసేసి తర్వాత ప్లే స్టోర్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మళ్ళీ లాగిన్ అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఆ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.